బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్ మీద కన్నేశాడు. అందుకోసం పక్కా ప్లాన్‌తో వెళ్తున్నాడు. ఈ క్రమంలో బాలయ్య కోసం తన సెంటిమెంట్‌ను రిపీట్ చేయబోతున్నాడట బోయపాటి. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టి డబుల్ హ్యాట్రిక్ వైపు దూసుకుపోతున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. గతంలో వరుసగా ఫ్లాప్ సినిమాలు చూసిన బాలయ్య 'అఖండ' సినిమా నుంచి మంచి ఫామ్‌లోకి వచ్చాడు. వరుసగా హిట్లు కొడుతున్నాడు. ఇప్పటికే 4 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాస్ట్ అయ్యాయి. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' ఇలా వరుసగా హిట్ మీద హిట్ కొడుతున్నాడు నటసింహం. ఇక ప్రస్తుతం బోయపాటి కాంబినేషన్లో 'అఖండ 2' సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను అంతకు మించి అనేలా ప్లాన్ చేశాడట బోయపాటి. వీరిద్దరి కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన సినిమా ఏది ఫ్లాప్ అవ్వలేదు. సో 'అఖండ 2'పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి ఈ రోజుకో న్యూస్ బయటకు వస్తుంది. ఇక ఈ మూవీలో తన సెంటిమెంట్‌ను రిపీట్ చేయబోతున్నాడట బోయపాటి. బోయపాటి సినిమా ద్వారా హీరోగా ఉన్న ఆది పినిశెట్టిని పవర్ఫుల్ విలన్‌గా చూపించాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన 'సరైనోడు' సినిమాలో ఆది రోల్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఎంత హిట్ అయిందో కూడా అందరికీ తెలుసు. సో ఆది విలన్‌గా కలిసి వచ్చాడు కాబట్టి ఆ సెంటిమెంట్‌ను 'అఖండ 2' కోసం ఉపయోగించబోతున్నాడట బోయపాటి. బాలయ్య సినిమాలో ఆది పినిశెట్టి దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టే అంటున్నారు. అఫీషియల్‌గా పోస్టర్ ఎప్పుడు వేస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. హీరోగా ఎంత అద్భుతమైన సినిమాలు ఇచ్చాడో విలన్‌గా కూడా అంతే అద్భుతంగా నటిస్తున్నాడు ఆది పినిశెట్టి. ఇక ఈ పవర్ఫుల్ విలన్ బాలయ్యతో తలపడే సన్నివేశాల కోసం ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సినిమా కెరీర్‌లోనూ దూసుకుపోతున్నాడు. ఇక 'అఖండ 2' ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్‌గా నడుస్తుంది. ఈ సినిమాను ఈ ఏడాది చివరికల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే దసరా పండుగకు సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.